హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం ఒక జోర్దార్ ఇన్ఫర్మేషన్ తో అయితే వచ్చి ఉన్నాం. అది ఈ పాస్ రిలేటెడ్ అయితే ఉంటది. సో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోతుంది మనం ఏం చెప్పబోతున్నాం అనేది. సో ప్రతి సంవత్సరం వచ్చేసి మనకు ఈ పాస్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆ ఫామ్ ఉంటదిగా. సో ఆ డేట్ అనేది ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ కూడా ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరెవరైతే చేయలేదు ఈ ఫామ్‌ని ఫిల్. సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని మనం అనుకోవచ్చు. సో ఇది అఫీషియల్‌గా అయితే మనకు వెబ్‌సైట్‌లో అయితే ఇంకా రాలేదు. బట్ కొన్ని న్యూస్ ఛానెల్ గాని లేదా బ్లాగ్స్ అయితే వచ్చింది. సో నేను ఆ న్యూస్ అయితే మీకు చూపిస్తాను. సో ఒకవేళ ఇది లైక్ రియల్ అయితే అండ్ ప్రతి సంవత్సరం వచ్చేటట్టు ఈ సంవత్సరం కూడా వస్తే సో ఇది ఒక మీకు చాలా మంచి గుడ్ న్యూస్. సో దట్ మీకు ఇంకా 3 మంత్స్ టైం అయితే ఉంటది ఈ స్కాలర్‌షిప్ అయితే అప్లై చేయడానికి. దానికన్నా ముందు ప్లీజ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం తెస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన వీడియో కంటెంట్‌కి అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఐఎన్ నియర్ బై మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేసుకోండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలని అనుకుంటున్నారో. సో వితౌట్ ఎనీ డిలే మనం ఆ న్యూస్‌ని అయితే ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఒకవేళ ఉంటదా లేదా అనేది కూడా మనం చూద్దాం. విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు బోధన రుసుము కోసం దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ గడువు రేపు అనగా డిసెంబర్ 31 ముగియాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు 4 లక్షల మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం, ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో దరఖాస్తు గడువు మరో 3 నెలలు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సో గైస్ ఇక్కడ న్యూస్ వచ్చేసి మనకి వే టు న్యూస్ లో అయితే వచ్చింది. డిసెంబర్ 30, 2023 అది 9:54 AM అయితే వచ్చింది. సో ఆ న్యూస్ మనమైతే ఇక్కడ డిస్కస్ చేసినాం. సో ఈ న్యూస్ ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఈ ఎక్స్టెన్షన్కి అయితే వాళ్ళు గవర్నమెంట్తో అయితే లైక్ ఇష్యూ చేస్తామని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ 4 lakh స్టూడెంట్స్ అయితే అప్లై చేసినారు. సో ఇంకా చాలామంది అయితే ఉన్నారు అప్లై చేయడానికి. సో వాళ్ళని అయితే దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్స్టెన్షన్కి అయితే పర్మిషన్ ఇచ్చేటట్టున్నారు. సో ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు అరౌండ్ 3 నెలలు అంటే డిసెంబర్ నుంచి 3 months అయితే ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ ఇది ఎక్స్టెండ్ అయితే చాలా స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్లీ చాలామంది అప్లై చేయలేకపోయినరు బికాస్ ఆఫ్ సర్టిఫికేట్ లేకపోవడం కానీ. సో అందరికైతే మోస్ట్లీ మన గ్యాప్ సర్టిఫికేట్ దగ్గర అయితే ప్రాబ్లం వచ్చింది. అది ఎట్లా అప్లై చేయాలో సరిగా వాళ్ళ దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఖచ్చితంగా ఒకవేళ ఈ ఎక్స్టెండ్ అయితే డేట్ మీరైతే దానిలోపు మీ సర్టిఫికేట్స్ అయితే మీరు తెచ్చుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. సో దట్ ఈ పీరియడ్లో అయితే మీరు అప్లై చేసేస్తారని. ఆల్ ది బెస్ట్, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అంటే మనకు మంచి జరగాలని అనుకుంటున్నాను. సో ఎక్స్టెండ్ అయితే చాలా మంచిది అండ్ చాలా మందికి అయితే బెనిఫిట్ అవుతుంది. అండ్ గైస్ దీని రిగార్డింగ్ ఏమన్నా న్యూస్ కానీ లేదా ఆఫీషియల్ అప్డేట్ కానీ ఏమన్నా వస్తే నేనైతే వెంటనే మా యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను. సో ఇన్ నో టైమ్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అయితే మీరు స్టే ట్యూన్గా ఉండండి. సో దట్ మీకు ఏ డిలే లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతుంది. అండ్ గైస్ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ధన్యవాదములు. మరింత అప్డేట్ కోసం అయితే మన ఛానల్ ఐఎన్ నియర్ బై అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో. ఓకే, బాయ్ ఆస్పిరెంట్స్.